శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహో భవత్యస్య నక్షత్రమస్తి దస్రస్తురంగమః ఆర్జస్తురంగస్తురగాశ్వో వాజీహయో హరి. 2025 ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి కూడా చాలా విశేషమైన రాశి. ఈ సింహం ఎవరు అంటే అమ్మవారి యొక్క వాహనం. ఈ సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఈ సూర్యుడు ఎటువంటి వారో చెప్పాలంటే నవగ్రహాల మండపంలో మధ్యలో సూర్యుడు ఉంటారు. అంటే ఈ నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు. అట్లాగే అమ్మవారి వాహనం సూర్యుడు. ఈ సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ సూర్యుడు చాలా ప్రభావం గలవాడు. హస్త సాముద్రికలో రవిరేఖ అని ఉంటుంది. ఆ రవిరేఖ కనుక లేకపోతే వాళ్ళు ఎంత చదువుకున్నా ఉద్యోగం కానీ సంపాదన కానీ ఉండదు అని చెబుతున్నారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎంత కష్టం వచ్చినా తను సంపాదించి ఇంకొకరికి పెట్టేటువంటి స్థితిలో ఉంటారు. కానీ ఈ సింహరాశికి ఏ ఒక్క గ్రహం కూడా బాగలేదు. పూర్తిగా 8 గ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నాయి. అయితే చెడుగా ఉన్నది కదా ఏమిటి అని అడిగితే ఎప్పుడు కూడా మానవుడికి కష్టం వస్తేనే కానీ మరి మంచిగా ప్రవర్తించలేకపోతాడు. సూర్య భగవానుడు కనబడేటువంటి దేవుడు సూర్యుడు. ఈ సూర్యుడు ఎట్లా ఉంటాడు? ప్రతి దేశంలో కూడా ఒక్కడే సూర్యుడు. ఇండియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అన్ని చోట్ల కనబడే సూర్యుడు ఒక్కడే. అయితే ప్రతి మతం కూడా నా మతం వేరు, నీ మతం వేరు, నా మతం గొప్ప, నీ మతం తక్కువ అనేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ పండుగ చేసినా సూర్యుని బట్టే పండుగ చేస్తారు. రంజాన్ వచ్చిందండి, చంద్రుడు చూసి పండుగ చేస్తారు. సూర్య చంద్రుడు లేకుండా ఏ మతం కూడా మనుగడ సాగించలేరు. మంచి అనేది కావాలంటే సూర్యుడే భగవానుడు. రోజు కనబడేటువంటి దేవుడు ఎవరే అంటే సూర్యుడు. దేవుడు ఉన్నాడు అనుకుంటాం కానీ దేవుడు ఎవరికైనా కనపడుతున్నాడా? కనపట్టలేదు. అందరికీ రోజు కనపడేటువంటి భగవానుడు సూర్యుడు. గ్రహణం వచ్చిందంటే సూర్యకిరణాలు నేల మీద ఒక్క సెకండ్ పడకపోతే రకరకాలైన జీవరాశులు పుట్టి చాలా బాధలు పడతారు. కానీ ఈ సింహరాశి ఎట్లాంటిది అంటే ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి రాశి కాబట్టి నిన్ను తిరిగి మీదపడ్డా కూడా ఏమి చేయదుట. ఎట్లా అంటే ఒక స్లాబ్ కూల్తోంది అనుకోండి, అంతా అయిపోయింది, పడిపోతుంది. పడిపోతుందంటే ఇంకోడైతే దాని కింద పడి అడిగిపోతాడు. కానీ ఆ తలదాకా వచ్చేప్పుడు వీడు తప్పించుకెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే వాడు అదృష్టం మంచిది కాబట్టి వాడు తప్పించుకెళ్ళిపోతాడు. ఆ సూర్యుడు ఉన్నటువంటి రాశి సింహరాశిలో పుట్టినటువంటి వాడు అంత మహజ్జాతకుడు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా తప్పించుకొని వెళ్ళగలుగుతాడు. ఎట్లా ఉంటుంది అంటే ఇల్లు నిలబడుతున్నాయండి, ఇంట్లో అందరూ కూడా తప్పించుకోలేదు, వీడొక్కడు మాత్రం తప్పించుకుంటాడు. ఏమిటా అంటే వాడు అదృష్టం. ఆ టైంకి ఎవరో కడికెళ్ళాక వెళ్ళిపోతాడు. అట్లా వీళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఎటువంటి సమస్యలైనా తప్పించుకోగలుగుతారు. మంచి విద్య ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది. ఒకళ్ళకి చెప్పి ఒకళ్ళ చేత మంచి పనులు చేయించి తప్పు చేస్తూ ఉంటే ఇది తప్పగా, ఇట్లా చేయబాకు, ఇట్లా అయితే బాగుపడవు, నువ్వు మంచిగా బాగుపడమని వాడికి మార్గం చెప్పి వాడిని బాగు చేస్తాడు. అటువంటి స్వభావం గల వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏమీ బాగాలేవు. కానీ 25 వంతులే రాశి ఫలం. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అందువల్ల అట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య ఉండదు. అయినా ఈ సింహరాశికి మార్చి 30వ తారీఖుకి మరి షష్టగ్రహ కూటం 6 గ్రహాలు ఒక చోటుకు వస్తున్నాయి. వీళ్ళకి ఏమి కష్టం వస్తుందో చెప్పటం అనేది చాలా కష్టం.
అష్టమంలో ఇన్ని గ్రహాలు చేరితే చాలా కష్టం అంటారు, అష్ట కష్టాలు అంటారు. ముస్లిమ్స్ కూడా ఒక భాష అంటారు, తీన్తేరా ఆటటారా అంటారు. మరి ఈ 8వ సంఖ్య చాలా ఇబ్బందికరమైనటువంటి సంఖ్య. మరి సింహరాశికి 8వ స్థానం మీనరాశిలోకి 6 గ్రహాలు ఏకమై చోట చేరుతున్నాయి. అందువల్ల వీళ్ళకి ఏదో పెద్ద ఇబ్బందికరమైన సమస్యలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత ప్రతిరోజు కూడా తను తినబోయేటప్పుడు ఎవరికైనా ఏదైనా పెట్టడం చాలా మంచిది. తర్వాత జాతకం చూపించుకోవడం మంచిది. ఎక్కడా ఎటువంటి తొందర లేకుండా ప్రవర్తించడం ఇంకా మంచిది. తర్వాత మీ జాతకం చూపించుకొని ఎవరు పడితే వాళ్ళని దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది. పెద్దవాళ్ళు, అనుభవం గలవాళ్ళు, దైవ బలం గలవాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగలవాళ్ళుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు. అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం. ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు. కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లి దగ్గర ఏం చేస్తారు, బాగా పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు, పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాం, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణులు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్యధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.